హాయ్ అండి. ఈరోజు పల్లి కొత్తిమీర చట్నీ. ముందుగా పల్లీల్ని దోరగా వేయించుకోవాలి. ఇన్ని పల్లీలు అవసరం పడదండి, నేను మామూలుగా ఫ్రై చేస్తున్నాను. ఒక గుప్పెడైతే సరిపోతుంది. ఒక కట్ట కొత్తిమీర, సుమారుగా చిన్న కట్ట. ఇప్పుడు పెద్ద కట్టలు అయితే సగం కట్ట. ఇందులోకి ఒక 5 పచ్చిమిర్చి, ఒక అరకట్ట కొత్తిమీర సన్నగా తరిగి నీట్గా కడిగి ఆ వాటర్ అంతా చక్కగా వడిపోయేటట్టు అయ్యాక వేసుకోవాలి. లేకపోతే కొత్తిమీర వేగటానికి చాలా సమయం పడుతుంది. ఘాటుగా కావాలనుకునే వాళ్ళు ఇంకో 2 పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. ఈ చట్నీ చాలా రుచిగా ఉంటుందండి, చాలా కమ్మగా ఉంటుంది. రైస్లోకి బాగుంటుంది, దోశలోకి చపాతీలోకి కూడా బాగుంటుంది. ఒక 2 రోజులు ఖచ్చితంగా నిల్వ కూడా ఉంటుంది. మనం బాగా దోరగా వాటర్ అంతా పోయేలాగా సన్నని సెగ మీద చాలా నిదానంగా ఫ్రై చేసుకోవాలి. మీకు నచ్చితే ఇందులోనే ఇంకొక కట్ట పుదీనాకు కూడా వేసుకొని ఒక 10 నుంచి 15 పచ్చిమిర్చి వేసుకోండి, ఇంకా సూపర్గా ఉంటుంది. పుదీనాకు కొత్తిమీర చట్నీ చాలా బాగుంటుంది, చాలా ఆరోగ్యం కూడా. విడిగా మనం ఎక్కువ కొత్తిమీర పుదీనా యూజ్ చేయలేకపోతే ఈ విధంగా పచ్చడి చేసి నిల్వ పెట్టుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారమైన ఉంటుంది. చూడండి కొత్తిమీర అంతా ఎలా వేగిపోయిందో. ఇప్పుడు ఈ కొత్తిమీర పచ్చిమిర్చిని మిక్సీ జార్లోకి తీసుకోండి. చల్లారి పెట్టుకున్నాక కొంచెం చల్లారనివ్వండి. మా ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయండి. ఈ పుదీనాకు కొత్తిమీర చట్నీకి ఇందులోకి ముందుగా కొంచెం జీలకర్ర, కల్లుప్పు, ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ జీరా వేసుకోండి. పల్లీలు ఒక గుప్పెడుగా దాకా సుమారుగా చూసారుగా చిన్న కప్పుతో వేసానండి పల్లీలు. కొంచెం చింతపండు, లిటిల్ బిట్ 2 రెబ్బలు నానపెట్టి వేసుకున్నాను. చింతపండు వేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకోవాలి. నేను జీలకర్ర మర్చిపోయాను, అందుకని ఇప్పుడు వేస్తున్నాను. ఇంకా మిక్సీ పట్టలేదు కదా. జీలకర్ర, ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు, చింతపండు, పల్లీలు, కొత్తిమీర, పచ్చిమిర్చి. అంతేనండి, చాలా సూపర్గా టేస్టీగా తయారవుతుంది. మెత్తగా మిక్సీ పట్టేసుకొని మీకు ఎలా ఇష్టం ఉంటే అలా, కొంచెం కోర్సుగా అయినా పెట్టుకోవచ్చు, మెత్తగా అయినా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఆవాలు, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ వేసానండి. ఇంగువ వేయటం వల్ల చట్నీ పోపుకి హైలైట్గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే చట్నీ తయారు. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.